ఈ సమస్య పరిష్కారం అయ్యేనా? అంగన్వాడీ ముందు బురద, పిల్లలకు ఇబ్బందులు. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండల పరిధిలోని సంతజూటుడు గ్రామంలో 1వ అంగన్వాడీ సెంటర్ సమీపంలోని సచివాలయ కార్యాలయం వద్ద ఉన్న నీళ్ల ట్యాంకు నుంచి వచ్చే వేస్ట్ వాటర్ అంగన్వాడీ సెంటర్ ముందు భాగంలో పారుతూ ఉండడంతో బురద ఏర్పడిందని అంగన్వాడీ సెంటర్ ఉపాధ్యాయురాలు శ్యామల తెలిపారు. అంగన్వాడీ ముందు నీరు నిల్వ ఉండడంతో చిన్నపిల్లలు నడవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కొంతమంది పిల్లలు బురదలో జారిపడిన ఘటనలు ఉన్నాయని ఆమె తెలిపారు. దీంతో గర్భిణీలు సెంటర్కు రావడంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. నీళ్ల ట్యాంకు ఓవర్ఫ్లోతో కొనసాగుతున్న సమస్య సచివాలయం కార్యాలయం సమీపంలోని నీళ్ల ట్యాంకును శుభ్రం చేసిన సమయంలో, అలాగే నీళ్లు ఓవర్ఫ్లో అయినప్పుడు ఆ నీరు మొత్తం అంగన్వాడీ సెంటర్ ముందు భాగంలోకి వస్తోందని ఆమె వాపోయారు. గత వానాకాలంలో ఈ సమస్య ఎదురైనప్పటికీ ప్రస్తుతం ఎండాకాలంలోనూ పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని తెలిపారు. బురద, నిల్వ నీటి కారణంగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని, అందువల్ల కొంతమంది తల్లిదండ్రులు పిల్లలను సెంటర్కు పంపించేందుకు వెనకాడుతున్నారని శ్యామల తెలిపారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. నా పేరు శ్యామల, మాది సంతజూటూరు 1వ అంగన్వాడీ సెంటరు. సార్ వర్షాకాలం అంతా తగ్గు అండి, నీళ్ళంతా నిలబడి మోకాళ్ళలోతు చాలా కష్టపడినాము. ఇప్పుడు ఎండాకాలం అయినా కానీ పక్కన ట్యాంక్ ఉంది సార్. ట్యాంక్ నిండినప్పుడు కడిగినప్పుడు మా బడి ముందరికి నీళ్ళన్నీ పారుతున్నాయి. పిల్లలు, గర్భవతులు, బాలింతలు రావడానికి కూడా కష్టంగా ఉంది. నీళ్లు నిలబడిపోతున్నాయి సార్. ఎన్నిసార్లు పంచాయతీ సార్కు చెప్పినా కూడా పట్టించుకోలేదు సార్. మీరు ఇంకుడుకు తోగించుకోండి అని ఎన్నోసార్లు చెప్పినాను సార్, అయినా పట్టించుకోలేదు. ఇంత ఎండలకాలం అయినా కూడా బురదలో నీళ్ళలో పిల్లలు, గర్భవతులు ఎట్లా వాళ్ళు బాత్రూమ్ రావాలన్నా కూడా చాలా కష్టంగా ఉంది సార్. దయచేసి మీరు న్యాయం చేయమని అధికారులు మేడం గారిని కోరుచున్నారు. బడి ముందరికి తీసేస్తారు. స్టాక్ కోసం కూడా గర్భవతులు మీ బడి ముందర బురద నీళ్ళు ఉన్నాయని రావడం లేదు. పిల్లలు కూడా ఈరోజు అబ్సెంట్, ఎప్పుడు నీళ్ళు ఉంటాయమ్మా మీ బడి ముందర అంటున్నారు. దయచేసి న్యాయం చేయాలని కోరుచున్నారు.